146వ శ్లోకము. క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబక త్రిగుణాత్మిక. ఈ శ్లోకంలోని మొదటి నామము క్షరాక్షరాత్మిక. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షరాక్షరాత్మికాయై నమః అని చెప్పాలి. క్షర అంటే నశించినట్టి స్థూలమునకు, అక్షర అంటే నశించని సూక్ష్మమునకు, ఆత్మిక అంటే ఆత్మ అనగా మూల కారణము వంటిది. జీవిపరంగా అర్థం చేసుకుంటే క్షరపదము పంచభూతాలతో కలిసి నశించే స్థూల దేహాన్ని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన క్షర పురుషుణ్ణి సూచిస్తుంది. అక్షర పదము పంచభూతాలలో కలవకుండా నశించని సూక్ష్మ శరీరమైన ఆత్మను గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన అక్షర పురుషుణ్ణి సూచిస్తుంది. ఆత్మికా పదము ఇటువంటి స్థూల సూక్ష్మ లేదా అక్షర పురుష నేపథ్యంలో ఉండే కారణ శరీరాన్ని గీతలో చెప్పిన ఉత్తమ పురుష లేదా పురుషోత్తముని సూచిస్తుంది. ఈ వివిధ ఆకృతుల లోపల పరిమితమైన ప్రదేశము వివిధ పరిమాణాల్లో ఉంటుంది. ఇవి చెరిపినా చెరగనివి. ఇవి రకరకాల జీవులలోని ఆత్మలను సూచిస్తాయి. అయితే ఇవన్నీ ఒక్కొక్కటి పరిమితమైన నల్లబల్ల పరిమాణాన్ని కలిగి ఉంటాయి. నల్లబల్ల మీద గీసిన అన్ని రకాల ఆకృతులన్నింటికీ వెనుక నేపథ్యంలో ఉండే ఒకే ఒక నల్లబల్ల ఉత్తమ పురుష లేదా పురుషోత్తముని సూచిస్తుంది. పరిమితమైన పరిమాణాల్లో ఉండే అన్ని ఆకృతులలోని ఇమిడి ఉన్న నల్లబల్ల భాగాలు ఈ నేపథ్య నల్లబల్ల యొక్క వివిధ భాగాలే. మొత్తం నల్లబల్ల సూచించే ఉత్తమ పురుష అందరిలోని పరమాత్మను సూచిస్తుంది. ఇది జీవులందరిలోని కారణ శరీరాన్ని సూచిస్తుంది. నాటక రంగంతో పరిచయం ఉన్నవారికి ఈ విషయాన్ని మరో విధంగా వివరించవచ్చు. ఒక పాత్రధారుడు ఒక నాటకంలో వేసే ఒక పాత్ర క్షరపురుషుని లాంటిది. ఇది ఆ నాటకం అయిపోయిన తర్వాత నశిస్తుంది. కానీ ఇదే పాత్రధారి ఇంకా ఎన్నో రకాల నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు ముందు వేయవచ్చును. ఈ పాత్రలన్నీ వేసే పాత్రధారి అక్షర పురుషుణ్ణి సూచిస్తాడు. ప్రతి నాటకం అయిపోగానే ఆ నాటకాలలోని పాత్రలు పోతాయి కానీ పాత్రధారుడు పోడు. అందుకే పాత్రధారుడు అక్షర పురుషుని లాంటి వాడు. అన్ని రకాల నాటకాలను, ఆ నాటకాలలోని వివిధ పాత్రలను, సంభాషణలను సృష్టించిన కవి, నాటక రచయిత ఉత్తమ పురుషను లేదా పరమాత్మను సూచిస్తాడు. ఇతనిలోంచి అన్ని రకాల పాత్రలు, సంభాషణలు, నాటకాలు వచ్చాయి. జగత్తును ఒక నాటకంతో పోలిస్తే ఆ జగన్నాటక సూత్రధారినే పరమాత్మ అంటారు. క్షరాక్షరాత్మిక అనే ప్రస్తుత నామము క్షరపురుష, అక్షర పురుష, ఉత్తమ పురుషలన్నింటినీ సూచించే నామము. ఉత్తమ పురుషుడంటే బెస్ట్ పర్సన్ అనే అర్థం కాదు. ప్రతి జీవిలోనూ నేను, తాను అనే పేర్లతో ఉన్నవాడు అని అర్థం. ఈ క్షరపురుష, అక్షర పురుష, ఉత్తమ పురుషుల గురించి గీతలో ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మేత్యుదాహృతః అని గీతలో చెప్పబడింది. లోపలి కేంద్ర బిందువు నుండి క్రమక్రమంగా బయటకు వచ్చిన అక్షరాలు వివిధ వ్యాసార్థాలలో, వివిధ పరిధులు గల వృత్తాలలో నుంచి వచ్చాయి. ఇవన్నీ కేంద్ర బిందువు నుండి వ్యక్తమయ్యాయి. అన్ని వృత్తాల పరిధులకు కేంద్ర బిందువు ఒక్కటే. కేంద్ర బిందువు ఎప్పుడూ ఉంటుంది. పరిధులు, పరిధిపై బిందువులు ఉంటూ పోతూ ఉంటాయి. నిరంతరము భ్రమణము చేసే ఈ అక్షర కాలచక్ర గమనము స్థూల సూక్ష్మ కారణ సమన్వయ ఆత్మస్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వలోకేశీ. ఇది 758వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వలోకేశ్యై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని లోకములకు, ఈషి అంటే పాలనకర్త్రి. చతుర్దశ భువనాలనే లోకాలని కూడా అంటారు. ఊర్ధ్వలోకాలు 7: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. అధోలోకాలు 7: అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. మొత్తం ఈ 14 లోకాలకు అమ్మవారే అధినాథురాలు. ఈ సర్వలోకాల్లోనూ ఈశ్వరుడున్నాడు. ఆ ఈశ్వరుణ్ణి బయటకు నడిపించేది ఈశ్వరి. ఈ కాలచక్రాన్ని తిప్పమనేది ఈశ్వరుడైతే త్రిప్పేది ఈశ్వరి. లోకాల విభజన ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఈ సృష్టి మొత్తము 3 రకాల లోకాలలో ఉంటుంది. 1 ఆదిత్య లోకము, ప్లేన్ ఆఫ్ రేడియేషన్. 2 రుద్రలోకము, ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్. 3 వసులోకము, ప్లేన్ ఆఫ్ మెటీరియలైజేషన్. ఆదిత్య లోకం నుండి వసులోకానికి వస్తున్న కొలది సూక్ష్మత్వం నుండి స్థూలత్వం పెరుగుతుంది.
ఆదిత్యలోకము వికారణాత్మకము, రుద్రలోకము స్పందనాత్మకము, వసులోకము ద్రవ్యాత్మకము. ఈ ద్రవ్యలోకాన్ని భౌతిక లోకమని కూడా అంటారు. ఈ లోకం నిండా అన్ని స్థితులలోనూ ఉండే ద్రవ్యము నిండి ఉంటుంది. ఆదిత్య లోకానికి 12 మంది సూర్యులు, రుద్రలోకానికి 11 మంది రుద్రులు, వసులోకానికి 8 మంది వసువులు ఉంటారు. ఈ లోకాలన్నిటికీ అధినాతురాలు అమ్మవారే. వసులోకానికి చెందిన అష్టవసువులలో చివరి వాని పేరు బాసువు, అంటే చక్కగా భాషించేవాడు. జీవాత్మ పరంగా అష్టమ వసువే భీష్ముడుగాను, పరమాత్మ పరంగా కృష్ణుడుగాను సమన్వయపరచుకోవాలి. భీష్ముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా అష్టమ గర్భ సంజాతులే అన్న విషయం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ద్రవ్యలోకానికి 8 రకాల మితులు, డైమెన్షన్స్ ఉంటాయి. మితులంటే కొలతలు కాదు. రసాయన శాస్త్రంలో ప్రకృతిలోని మూలకాల వర్గీకరణ కూడా 8 సమూహాలుగా చేస్తారు. సర్వలోకాలకు అధినాతురాలు అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విశ్వధారిణి. ఇది 759వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వధారిణ్యై నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వమును, ధారిణి అంటే ధరించున్నది. విశ్వము తిన్నగా ఉండి నడవడానికి, విశ్వంలోని సమస్త జీవులు వాటికి సంబంధించిన వస్తు సామాగ్రి ఆహారాదులను పొందడానికి అనుగుణంగా ఎక్కడా వేటికి వెతుక్కోవాల్సిన పని లేకుండా సృష్టిలోని వాటితోనే ఏర్పాటు చేసిన విధానములోని పొదుపరితనము ఎక్కడా ఏ సంస్థలోనూ ఏ వ్యవస్థలోనూ ఉండదు. జీవ సృష్టి వ్యవస్థలో దేవతలు ఖాళీ ఉద్యోగపు పోస్టులు లాంటి వాళ్ళైతే ఆ పోస్టులలో పనిచేసే ఉద్యోగస్తులే కళ్ళు, చెవులు ఇత్యాది దేహేంద్రియాలు అన్న విధంగా సమన్వయపరుచుకొని అర్థం చేసుకుంటే గాని ఆధునికులకు ఈ బ్రహ్మాండ పిండాండాల సమన్వయము, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న వ్యూహము, ఆ వ్యూహంలో పనిచేసే అంతఃసూత్రాలు, సూత్రధారిని అర్థం కావు. ఇలాంటి విశిష్ట విశ్వాన్ని తన యందు ధరించి నిర్వహింపచేసే అమ్మవారి నామాన్ని విశ్వధారిణి అన్నారు. ప్రళయకాలంలో రాబోయే సృష్టికి సంబంధించిన కారణ బీజాలను తనలో ఇముడ్చుకొని ధరిస్తుంది కాబట్టి అమ్మవారు విశ్వధారిణి. వేదోక్త దుర్గాస్తుతిలో కూడా అటువంటి అమ్మవారి గురించి భూమిర్ధేనుర్ధరిణి లోకధారిణి అని చెప్పబడింది. విశ్వమును ధరించునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్రివర్గదాత్రి. ఇది 760వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రివర్గదాత్రి అయిన మహా అని చెప్పాలి. త్రివర్గ అంటే 3గా తెలుపబడు వాటిని దాత్రి ఇచ్చినది. సాధారణంగా ధర్మార్థ కామాలు 3ంటిని త్రివర్గము అంటారు. ధర్మము అంటే డ్యూటీ అని అర్థము అంటే యుటిలిటీ అని, కామం అంటే అకంప్లిష్మెంట్ లేదా ఫుల్ఫిల్మెంట్ అని అనువదించుకోవాలి. ఈ 3ంటిని విశ్వము వెనుక పనిచేసే నేపథ్యమే ఏర్పాటు చేసి ఉండాలి. విశ్వంలో అన్నీ ఎలా ఉండాలో అలానే తప్ప ఇంకో రకంగా ఉండకుండా జరగకుండా ఉంటున్నాయి కాబట్టి ఈ లక్షణము ఆ నేపథ్యం యొక్క తెలివి అని చెప్పాలి. కానీ పొరపాటున అవి అలా ఉంటున్నాయి అని చెప్పకూడదు. ప్రకృతి వెనుక పనిచేసే శక్తి తెలివిగా ఈ త్రివర్గాలను కూడా ఏర్పాటు చేసింది. 3ంటి వర్గముగా చెప్పబడు వాటిని తిన్నగా ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సుభగా. ఇది 761వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుభగాయై నమః అని చెప్పాలి. సు అంటే మంచితనము, భా అంటే వెలుగు, గా అంటే గమనము లేదా చైతన్యము లేదా నడవడిక లేదా ప్రవర్తన. సమన్వయ స్వరూపిణి. సుగుణ సౌరభము, సాన్నిధ్య ప్రకాశము, చైతన్య వికాసము ఈ 3ంటిని తాను కలిగి ఉండటయే కాదు, ఈ 3ంటిని తనను ఆరాధించు పుణ్యస్త్రీలకు కూడా ప్రసాదించింది అమ్మవారు. అందుకని ఆమె సుభగా. సౌభాగ్యం అనే పదము ఈ సుభగత్వం నుంచి ఉత్పత్తమైంది. దీన్ని ఆడవాళ్ళు 5వతనంగా అంటే ముత్తైదువ లక్షణంగా చెబుతారు. అంటే ఇవి భర్తల ఆయుర్దయాన్ని నిర్ణయించే లక్షణాలన్నమాట. అమ్మవారిని పూజించే సువాసినులకు అమ్మవారు ఈ సౌభాగ్యాన్ని ఇస్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో 9వ భాగాన్ని శుభస్థానమని, పూర్వ పుణ్యస్థానమని, సౌభాగ్య స్థానమని కూడా అంటారు. జాతకంలో ఈ స్థానంలో శుభగ్రహాలన్నీ ఈ స్థానము శుభగ్రహాల చేత వీక్షింపబడిన వారికి జీవితం సౌభాగ్యవంతముగా ఉంటుంది. వర్తమాన జీవితం ఎలా ఉన్నా ఈ సౌభాగ్య స్థానం బాగుంటే అన్నీ పరిష్కారమై సుఖపడతారు, బాగుపడతారు. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 సౌభాగ్య స్వరూపిణి, 2 సువాసినులకు సౌభాగ్యమును ఇచ్చినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్ర్యంబక. ఇది 762వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్ర్యంబకాయై నమః అని చెప్పాలి. 3 + అంబక త్ర్యంబక.
మూడు కన్నులు కలది. త్రినయన అనే 453వ నామము, త్రిలోచన అనే 477వ నామము ఇంతకు పూర్వం వరుసగా ద్వితీయ భాగంలోనూ తృతీయ భాగంలోనూ వచ్చాయి. వాటి వివరణ కూడా ఇక్కడ చదువుకుంటే గాని అమ్మవారి కళ్ళ గురించి పూర్తి అవగాహన ఏర్పడదు. అంబకము అంటే కన్ను అని ఒక అర్థము, బాణము అని మరో అర్థము కూడా ఉన్నాయి. కన్ను అనే అర్థం తీసుకుంటే మూడు కన్నులు కలది అని ఈ నామానికి అర్థము. అమ్మవారి కుడి కన్ను సూర్యాత్మకము, ఎడమ కన్ను చంద్రాత్మకము, పాలనేత్రము అనలాత్మకము, అగ్నిపర్వతము. సూర్య చంద్ర అగ్నులను సూచించే ఈ మూడు కళ్ళు వరుసగా పగలు రాత్రి సంధ్యాకాలాలను కూడా సూచిస్తాయి. కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియము. దృష్టి అంటే చూడడము అని అర్థము. ఈ చూడడము కాలపరంగా చెప్పుకుంటే ఈ నామానికి భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని సూచించే నేత్రత్రయాన్ని కలిగినది అనే అర్థము కూడా చెప్పుకోవచ్చును. అంబకము అంటే బాణము అనే అర్థం చెప్పుకున్నాము. బాణము చోటులోకి దూసుకుపోయే లక్షణం గలది. ఇలా చోటులోకి భూత భవిష్యత్ వర్తమాన కాలానుగుణంగా దూసుకుపోయే చూపులు కలిగిన మూడు కన్నులు కలది అని ఈ అర్థాన్ని ఇంకా సులువుగా చెప్పుకోవచ్చును. త్ర్యంబకత్వము ఒక్క శివునికే ఉంది. అందుకే రుద్రనమకంలో వచ్చే మృత్యుంజయ మంత్రంలో త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని వస్తుంది. కాబట్టి శివుని నేత్ర లక్షణాలతో సారూప్యమైనది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. ఈ నామానికి ఈ విధమైన కొన్ని అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, మూడు కన్నులు కలది. రెండు, భూత భవిష్యత్ వర్తమాన కాలానుగుణంగా చూపులు కలిగిన మూడు కన్నులు కలది. మూడు, శివుని త్రినేత్ర లక్షణాలతో సారూప్యమైనది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలోని చివరి నామము త్రిగుణాత్మిక. ఇది 763వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిగుణాత్మికాయై నమః అని చెప్పాలి. త్రిగుణ అంటే సత్వ రజస్తమో గుణములను, ఆత్మిక అంటే స్వరూపముగా గలది. ఎదురుగా కళ్ళకు కనబడే విధముగా ఒక ఆకారము, పరిమాణము మొదలైన భౌతిక లక్షణాలతో ఉండటాన్ని వ్యక్తమవడము అంటారు. ఏదైనా ఇలా వ్యక్తమవ్వాలంటే ముఖ్యంగా 3 గుణాలు ఉండాలి. అవే సత్వ రజస్తమో గుణాలు. ఒక గుడారం స్థిరంగా వ్యక్త స్థితిలో ఉండాలంటే ఒకే సమయంలో 3 బలాలు పనిచేయాలి. గుడారానికి 2 వైపులా అలాగే బలాలు 2. ఈ 2 బాలలు వరుసగా రజస్తమో గుణాలు లాంటివి. ఇక మధ్యలో నిశ్చలంగా గుడారాన్ని నిలిపివేసే బలము సత్వగుణం వంటిది. ఈ 3 బలాలని ఆంగ్లంలో వరుసగా డైనమిజము, ఇనర్షియా అండ్ ఈక్విలిబ్రియము అండ్ ఆర్ పాయిజ్ ఆర్ హార్మోని అని అంటారు. ఈ మూడింటికి ప్రతీకలుగా భారతీయ ఆర్ష వాంగ్మయంలో బ్రహ్మ, రుద్ర, విష్ణువులుగాను, కేంద్ర భౌతిక శాస్త్రంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రాథమిక కణాలైన ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్లుగాను చెబుతారు. భౌతిక శాస్త్రంలో ఒక వ్యవస్థ సుస్థిర స్థితిని, ఈ 3 బలాల సమన్వయ స్థితిని త్రిభుజ బల సూత్రంగా ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ చెబుతారు. ఈ 3 రకాల బలాలను సూచించే త్రిగుణాలను కూడా తన స్వరూపముగా కలిగినది అమ్మవారు. ఈ త్రిగుణాలు మనల్ని అధిగమించకూడదు. మన యందు అవి ఆధారపడి ఉంటాయని గ్రహిస్తే మనలోని అమ్మవారి తత్వం బాగా అర్థమవుతుంది. ఈ త్రిగుణాతీతమైనదే మోక్షస్థితి. అంటే మోక్షస్థితి అని వేరే ఒక శుద్ధ స్థితి అంటూ ఉండదు. ఈ త్రిగుణాలకు అతీతమైన స్థితిని మోక్షస్థితిగా అర్థం చేసుకోవాలి. మోక్షం ఇవ్వండి అని అడగడము, కిరాణా కొట్టుకు వెళ్ళి కేజీ బెడ్డలు లేని బియ్యం ఇవ్వండి అని అడగడం లాంటిది. బెడ్డలు లేని బియ్యం అని వేరే ఉండవు. బియ్యం కొనుక్కొని బెడ్డలు ఏరితే వచ్చేవే బెడ్డలు లేని బియ్యము. అలాగే త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాలు లేకుండా ఉండే స్థితి అని వేరే ఉండదు. త్రిగుణాతీతంగా బ్రతకడమే మోక్షము. త్రిగుణాలను సమన్వయపరుస్తూ త్రిగుణాతీతంగా ఉండే ఆత్మతత్వమే అమ్మవారి తత్వము. అటువంటి అమ్మవారిని ఉపాసిస్తే మనకు ఎలాంటి స్థితిని కలుగజేయడం ద్వారా మోక్షాన్ని ఇస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, త్రిగుణాల సమైక్య స్వరూపిణి. 2, త్రిగుణాతీతమైన ఆత్మతత్వంగా ఉండున్నది.